योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। अहं भारतदेशतः आन्ध्रप्रदेशतः पवित्र गोदावरी नदीतीरतः गोवूरु नगरतः अहम् आगतवान्। संस्कृतभारत्याः कार्यकर्तृत्वेन अहम् आगतवान्। संस्कृतभारत्याः कारणेन अहं द्वितीयवारम् अमेरिकाम् आगतवान्। अमेरिकायाम् अहं जनानां सर्वेषामपि स्वभावं दृष्टवान्। एवं जीवितस्य व्यवस्थामपि अत्र परिशीलितवान्। बहु आनन्दः मम जातः। सर्वत्रापि भारतीयसंस्कृतेः परिरक्षणं कुर्वन्ति। बहु चिन्तां कुर्वन्ति भारतदेशस्य गौरवं भवेदिति, भारतदेशस्य प्रतिष्ठा भवेदिति, भारतीयसंस्कृतिः व्याप्ता भवेदिति, एवं भारतीयभाषा संस्कृतभाषा सर्वत्र व्याप्ता भवेदिति प्रयत्नं कुर्वाणाः जनाः अत्र सन्ति। తెలుగు ఆ భాగంలోనే నేను ఇక్కడికి ఈ అతలాంత క్షేత్రానికి నేను వచ్చాను. ఈ అతలాంత క్షేత్రంలో పవిత్రమైనటువంటి సత్యనిష్ట కలిగినటువంటి భారతదేశాన్ని సత్య మార్గంలో సత్యాగ్రహ మార్గంలో నడపడానికి ఒక నేతృత్వాన్ని వహించినటువంటి గాంధీ మహాత్ముని యొక్క సన్నిధానంలో నేను ఈ రోజున ఒక విశిష్టమైన అనుభూతిని పొందుతున్నాను. అమెరికాలో ఉండేవాళ్ళు గాంధీ గారి పట్ల, అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండే అతలాంత క్షేత్రంలో ఉండేటువంటి నిమ్న భూమిలో, డౌన్ టౌన్ అంటారు ఇక్కడ, ఆ నిమ్న భూమిలో ఇక్కడ జాతీయులు, నిమ్న జాతీయులంతా కూడా చాలా బాధపడి స్వాతంత్ర్యానికి ఉద్యమించినప్పుడు మన గాంధీ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకొని వారు కార్యక్రమాన్ని ఆరంభం చేసే విజయాన్ని సాధించారు. అందువల్ల విశ్వములో ఇంత కీర్తి ప్రతిష్టలకు గౌరవానికి కారణభూతులైనటువంటి గాంధీ గారి దగ్గర నిలబడడం ఒక అపూర్వము, ఒక ఆదర్శంగా నేను భావిస్తున్నాను. మిత్రులు కోణంగి రవి గారు నన్ను ఇక్కడికి తీసుకొని రావడమే కాకుండా ఒక అద్భుతమైనటువంటి అనుభూతికి నన్ను కారణంగా చేశారు. వారు కూడా కారణంగా అయ్యారు. మన సంస్కృతి పట్ల భారతదేశం కంటే కూడా ఎక్కువగా ఇక్కడ ప్రీతి, ఆసక్తి ఉన్నట్టు కనబడుతోంది. సమయపాలన, లభించిన సమయంలో తప్పకుండా మాట నిలబెట్టుకొని కార్యదీక్షతో అధ్యయనం చేసేవాళ్ళని నేను చూశాను. మన దేశం యొక్క గౌరవం కోసం మన పిల్లలకు ఆ సంస్కృతి అంతా అందించాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు తల్లిదండ్రులు. అలా తల్లిదండ్రులకు చాలా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో తల్లిదండ్రులు పిల్లలకు చెప్పే అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు, చెప్పడం లేదు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు పాశ్చాత్య ముఖము చాలా పెరిగిపోతుంది, పాశ్చాత్య అంకితభావం పెరుగుతుంది, ఇప్పటికి కూడా మరీ ఎక్కువ అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చి నేను చూస్తే వీరంతా మన పిల్లలందరినీ ప్రాచీన భారతదేశం వైపు మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవకాశాన్ని తీసుకొని, సమయాన్ని తీసుకొని కృషి చేస్తూ భారతీయమైన విజ్ఞానాన్ని, భారతీయమైన ఆధ్యాత్మికతను ఇదంతా కూడా పంచుతున్నారు. కాబట్టి భారతదేశంలో ఉండేవాళ్ళు మళ్ళీ అమెరికా పౌరులైనటువంటి భారతీయుల ద్వారా మళ్ళీ మన ధర్మాన్ని తెలుసుకొని వారు కూడా మళ్ళీ మన భారతీయత్వానికి ప్రేరితులవుతారు. అందువల్ల అమెరికా వాసులంతా కూడా భారతదేశం యొక్క ప్రతిష్టను మళ్ళీ పెంచడం కోసం
తాము అక్కడ ఉండేటువంటి ధర్మాలన్నింటినీ కూడా ఇక్కడ పూర్తిగా పరిపాలించి వాళ్ళందరికీ మార్గదర్శనం చేస్తారని నేను ఆశిస్తున్నాను. కాబట్టి స్వస్థాన వేష భాష అభిమతాః సంతః రసప్రలుబ్ధ ధియః భవంతు సర్వేపి ఇత్యహం విజ్ఞాపనం కృత్వా మదీయం వచనం అనేన పూరయామి.